భారత సంతతికి చెందిన వారు, వారికి సంబంధించిన వారు ఇతర దేశాల్లో ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్‌లో ఉన్నత పొజిషన్‌కి వచ్చినప్పుడల్లా మన దేశంలో ఎక్కడో ఎమోషనల్ సెంటిమెంట్ రగులుతూనే ఉంటుంది. కమలా హారిస్ అప్పుడు చూసాం, రిషి సునక్ అప్పుడు చూసాం. ఇప్పుడు తాజాగా ఉషా చిల్కూరి అమెరికన్ రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్, అంటే ట్రంప్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పోటీలో ఉన్న సతీమణి ఉషా చిల్కూరి. సో అందువల్ల రేపు ట్రంప్ గెలిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు మన తెలుగింటి అల్లుడవుతాడు. సో భారతీయ కన్నడ ఇంటి అల్లుడు ఆల్రెడీ బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇలా తమిళ లింక్ కలిగినటువంటి తమిళ్ మదర్కు జన్మించినటువంటి కమల అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇలా మన ప్రాంతీయ భాషాపరమైన జాతీయపరమైన లింక్ వచ్చినప్పుడల్లా కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి, తప్పు కూడా లేదు. కానీ అందుకు పూర్తి భిన్నము ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశంలో మాత్రం రాజకీయాలు చేస్తే మనం చాలా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటారు. సోనియా గాంధీ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే గర్వపడతాం, కానీ సోనియా గాంధీని మాత్రం ద్వేషిస్తాం. ఆమె ఇటాలియన్ అని చెప్పి రాజకీయ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో మనందరికీ తెలుసు. సో మరి రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆనందపడ్డప్పుడు, ఇటాలియన్ దేశానికి చెందినప్పటికీ మన రాజీవ్ గాంధీ సతీమణి మనం ఎందుకు ఆనందపడం? ఉషా చిల్కూరి హస్బెండ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్కి రేపు అయ్యే అవకాశం ఉంటే ఆనందపడతాం. రేపు భవిష్యత్తులో అమెరికా ఉపాధ్యక్షుడు తెలుగింటి అల్లుడు అని మన భారతీయ కోడలు కదా సోనియా గాంధీ. అందువల్ల అంత భిన్నంగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. సో అందువల్ల అటు బ్రిటన్లోనో అమెరికాలోనో అక్కడి ప్రజలు చూపినటువంటి విశాలమైన భావాలని మనము ఇక్కడ చూపం. ఇక్కడేమో చాలా సంకుచితంగా ఆలోచిస్తాం, కానీ వారి విశాల భావాలను చాలా ఆదర్శంగా ఫీల్ అవుతాం. దీన్ని మించిన హిపోక్రసీ ఇంకోటి ఉంటుందా? ఇక అల్టిమేట్గా విధానాలు ఏంటి అనేది ముఖ్యమైనది. వాళ్ళు మన వాళ్ళ బయటి వాళ్ళ కాదు. ఇటీవల ఇరాన్తో మనం ఒప్పందం చేసుకున్నప్పుడు భారతదేశాన్ని హెచ్చరిస్తూ మాట్లాడిన అమెరికా ప్రతినిధి భారత సంతతికి చెందిన వాళ్ళు. ఆ మాటకొస్తే కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక ఇండియాకు ప్రత్యేకంగా దక్కింది ఏమైనా ఉందా? బ్రిటిష్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతి చెందిన వ్యక్తి అయ్యాక ఇమ్మిగ్రెంట్ల పట్ల మరింత కఠినంగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఈజ్ ఏ సన్ ఆఫ్ ఎన్ ఇమ్మిగ్రెంట్ ఫ్యామిలీ, అన్న పేరెంట్స్ ఇమ్మిగ్రెంట్స్. అలాంటిది రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఆయన విధానాలు అనుసరించాడు. అంతేకాదు భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదరలేదు. అందువల్ల అమెరికాలో కమలా హారిస్ అయినా లేదు, బ్రిటన్లో రిషి సునక్ అయినా ఉషా చిల్కూరి అయినా అల్టిమేట్గా వారు ఆ దేశానికి చెందినవారు. ఆ దేశ ప్రయోజనాలు ఉంటాయి. మరింత జాగ్రత్తగా కూడా ఉంటారు. ఎక్కడ మమ్మల్ని ఇండియాకు అనుకూలంగా ఉన్నారని అనుకుంటారేమో అని మరింత అనుమానంగా కూడా ఉంటారు. సో అందువల్ల ఇలా భావోద్వేగము, ఎమోషను, సెంటిమెంట్ తప్పు కాదు, కానీ దాంతో భారతదేశానికి ఏదో సాధించి వచ్చిందని అనుకుంటే పొరపాటు. అలా అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు భారతీయులు. దాన్ని బట్టి మైక్రోసాఫ్ట్, గూగుల్ విధానాలు భారతదేశం పట్ల ప్రత్యేకంగా ఉంటాయా? మన వాళ్ళు సీఈఓలు అయినప్పటికీ కూడా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అది వారి పట్ల మనం గర్వపడంలో తప్పలేదు, కానీ దాన్ని అతిగా ఊహించుకోవడమే కరెక్ట్ కాదు.